పోతామని మేము అందరం డిసైడ్ చేసినాము. అప్పుడు నాకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ అవుతుందని. అయితే ఫోన్ ట్యాపింగ్ అయితే మనం ఇలాగనే పట్టుకుంటారని మేము ఏం ఉపాయం చేస్తామంటే, మేము ఎప్పుడు పోతామో చెప్పలేదు, రేపా ఎల్లుండా చెప్పలేదు, కానీ పోకముందు జస్ట్ ఇల్లు బయటికి దాటక ముందు 5 నిమిషాల ముందు ఫోన్ చేస్తాము ఎక్కడ కలవాలి ఎప్పుడు కలవాలని. అయితే ఆ రోజు 2 రోజుల తర్వాత నిర్ణయం తీసుకునేది ఏంటంటే బేగంపేటలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముందర కలుస్తామని. నేను ఇంటి బయటికి వెళ్తుంటే 4 నాయకులకు, ఇక్కడ అనిల్ గారు అనుకుంటా, కాంగ్రెస్ గూడు నారాయణ రెడ్డి అనుకుంటా, మేము అప్పటిదప్పుడే ఫోన్ చేసి అప్పుడే అందరు కాళ్ళ కూర్చొని వెళ్ళాము. అక్కడ పోయే వరకు పోలీసు వాళ్ళు వెయిటింగ్ పట్టుకున్నారు. అంటే ఏమన్నట్టు ఫోన్ ట్యాపింగ్ అంటే 2-3 విధానాలు ఉంటాయి. మాకు ఫోన్ ట్యాప్ ఉంటుంది, రికార్డ్ అవుతుంది, రాత్రి ఎవరో హెడ్ ఫోన్స్ పెట్టుకొని అది రికార్డ్ చేసి పంపిస్తారు. ఇంకోటి ఏంటంటే లైవ్ ఫోన్ ట్యాపింగ్, అంటే నేను ఎట్లయితే మాట్లాడుతున్నా అట్లా పెట్టుకొని ఉంటారు. అయితే లైవ్ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నాకు అప్పుడు సుబూత్ వచ్చింది. ఉత్త ఫోన్ ట్యాపింగ్ కాదు, నాది లైవ్ ఫోన్ ట్యాపింగ్ కూడా అయింది. అయితే నాకు అప్పుడు డౌట్ ఉండే, లైవ్ ఫోన్ ట్యాపింగ్ అంటే 100 మంది ఫోన్ ట్యాప్ చేస్తే వినేటోళ్ళు 100 మంది ఉండాలి. ఎట్లుంటారు 1000 మంది చేస్తే 1000 మంది వినేటోళ్ళు, పోలీస్ ఫోర్స్కి ఎట్లుండాలంటే నమ్మబుద్ధి కాలేదు. కానీ లైవ్ ట్యాపింగ్ అయింది. అది ఇంకో ఉదాహరణ. దాని తర్వాత మున్గోడ్ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు మేమేం చెప్తామో మొత్తం అని తెలుస్తుండే. దాంట్లో విజయ్ గారు ఇన్ఛార్జ్ ఉంటే నేను మర్రిగూడెం ఇన్ఛార్జ్, నాది జితేందర్ రెడ్డిది, వీళ్ళ ఫోన్. అప్పుడు జితేందర్ రెడ్డి కూడా బీజేపీలు ఉంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అవన్నీ కూడా ఇప్పించింది. నిజంగానే నేను అనుకుంటే భారతదేశం ఇంత దిగజారిన కుటుంబము ఒక తెలంగాణ నమ్ముకొని ఎన్నిక చేస్తే మన తెలంగాణ వస్తే మనం మేల్కుంటామంటే ఈయననే అభద్రతా భావంతో దిగజారిపోయి అందరి తెలంగాణ ప్రజల ఫోన్ ట్యాప్ చేసి, తెలంగాణ నాయకుల ఫోన్ ట్యాప్ చేసి, జేఏసీ నాయకుల ఫోన్ ట్యాప్ చేసి, వాళ్ళని హింసించి బ్లాక్మెయిల్ చేసి ఇవన్నీ కూడా చేసిండు. ఇదంతా వచ్చేస్తే ఇంకోటేమో వీళ్ళు పోలీసు వాళ్ళు సొంతంగా కొన్ని చేసుకున్నారు, వాళ్ళు సొంత డబ్బులు చేసుకున్నారు, రియల్ ఎస్టేట్ వల్ల, ఫిల్మ్ స్టార్లలో ఇవన్నీ కూడా చేసి. కానీ అవి కూడా బయటికి రావాలి. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ కేసీఆర్ కుటుంబ పాలన అంటే గిట్లుంటుంది. ఇది మొత్తం ప్రపంచానికి, మొత్తం దేశానికి తెలవాలి.